నమస్తే డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురువుగారు, నవగ్రహ దేవతల వల్ల కలిగే నష్టాలు కష్టాలు ఎలా ఉంటాయి గురువుగారు? అలాగే ఈ గ్రహ దేవతల వల్ల గృహమునందు కలహాలు ఇబ్బందులు కలుగుటకు కారణం అగున గురువుగారు కొంచెం తెలియజేయండి. ముఖ్యంగా నా యొక్క తల్లిదండ్రులకి మా గురుదేవుల యొక్క పాద పద్మ చిహ్నాలకి నమస్కరిస్తూ చక్కగా కూడా చిన్న పాపమైనా సంపూర్ణంగా కూడాను నేను ఆస్వాదిస్తున్నామ్మా. కారణం ఏమనగా అసలు నవగ్రహాలు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటి, దానివల్ల జరిగేటువంటి నష్ట కష్టాలు ఎలా ఉంటాయి, అలాగే గృహమునందు ఏదైనా గ్రహదేవతల యొక్క ప్రభావితం వల్ల కలహాలు ఇబ్బందులు ఎలా చేయడం కారణం ఉందా అని భక్తులు తెలియజేయమని అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్నాభాగాన్ని గురించి నేను సంపూర్ణంగా ఎందువల్లంటే ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఎప్పుడు చూసినా కూడా గ్రహం మూలం సర్వం జగత్ అంటాడు. గ్రహం మూలం సర్వం జగత్ అంటే మానవునికి ధనం మూలం. డబ్బే కదా ప్రధానికి. డబ్బు లేకుండా ఎవరికి ఏ పనైనా అవుతుందా? ఎవరికి ప్రపంచంలో ఎవరికి కాదు. కానీ ఆ ధనంని కలగాల గ్రహానుగ్రహం కావాలని చెప్పేది డాక్టర్ జంధ్యాల శాస్త్రి. అలాంటి నన్నే నువ్వు ఈ ప్రశ్న వేసి ఈ 9 నవగ్రహాల యొక్క విశిష్టతని నేను తెలియజేస్తానమ్మా చక్కగా కూడాను. 9 నవగ్రహ దేవతలు అని అంటే మనకు ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నమః అని శాస్త్ర ప్రమాణం. ఎప్పుడు కూడా ఈ 9 ప్రభావాల వల్ల కష్టాలు కలుగుతాయి అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంది. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఎంత చెప్పినా మేము కూడాను 80%, 20% దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే మహాత్ములు మహనీయులు ఎంతమంది మా అద్భుతంగా కూడా విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి మహనీయులు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఒక 20% పక్కన పెట్టి 80% ఏంటంటే గ్రహాల వల్లే మాకు బాధలు వచ్చినాయనేటువంటి ఒక చిన్న అపోహలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. నువ్వు అడిగిన ప్రశ్న 100% రైట్. ఎందుకు ఈ యొక్క ప్రభావితం వాళ్ళకు ఉంటుందంటే ఇబ్బంది మనకు కలగంగానే ఫస్ట్ మనం చూసేది ఇవే జాతకాలే. అంతకుముందు మనం ఏం చేస్తాం, దేవతామూర్తులు రోజు ఏదో మనం తోసిన అర్చను ఆరాధనో లేదా పారాయణమో లేకపోతే పుష్పాలు లేకపోతే టెంపుల్స్కి వెళ్ళి రావడమో ఏదో ఆ తత్వం మీద ఆధారపడి అదో చేస్తారు. ఎవరి విధానంలో వాళ్ళు పాటిస్తారు. ఒక విధానం అని లేదు, ఒక విధానంలో ఎన్నో రకాల కొన్ని వందల రకాల విధానాలు ఉన్నాయి. ఎవరి విధానం వాళ్ళు పాటిస్తారు, పక్కన పెట్టండి. కానీ గ్రహదేవతల దగ్గరికి వచ్చేందుకు వాళ్ళ వల్లే మాకు కష్టం వచ్చిందనేటువంటి ఒక అపోహ మానవుల్లో కలగడమే పెద్ద తప్పు. ముందు నా మాటగా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను అనుకోండి. మీకు నేను సంపూర్ణంగా కూడా మనస్ఫూర్తిగా నా విశ్వాసంతో నా 45 సంవత్సరాల యొక్క గ్రహ దేవతల మీద నా పరిశోధనతో మీకు చెప్తున్న మాట, గ్రహదేవతల వల్ల మీకు కష్టాలు వచ్చాయనేటువంటి మాట మర్చిపోండి. ఈ రోజుతోటి ఈ క్షణంతో మర్చిపోండి. గ్రహదేవతలతో మీకు నష్టం వచ్చేది ఏంటండి? ఏమీ రాదు. అలా రాకపోతే ఇంకా గ్రహదేవతలు ఎందుకండి? మీరు సంవత్సరం నెల రోజు సమయం చూసి జాతకాలు చెప్పడం ఎందుకండి? మాకు ఈ యొక్క 12 లగ్నాలు ఉన్నాయంటారు, దాంట్లో గ్రహదేవతలు ఉన్నారు, అందులో ఆ గ్రహం బాగలేదు, ఈ గ్రహం బాగలేదు, అట్ట బాగలేదు, ఇట్ట బాగలేదు అంటున్నారు కదా మీరు అని ఒక ప్రశంస అనేటువంటి ప్రశ్న మనల్ని ఖచ్చితంగా కూడాను అడుగుతారు. చాలామందికి అనుమానం వస్తుంటుంది, ఏదంటే గురువుగారు ఏదైనా అట్లా అంటున్నాడని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మానవుని యొక్క జీవితం అనేది చాలా స్వల్పం. ఎందుకు స్వల్పం అంటే 20 సంవత్సరాల నుంచి 22, 25 వరకు కూడా నీ చదువు సంధ్య ఆట పాటలతో సాలం గడిచిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత వివాహ చక్ర బంధంలో ఇరుక్కుంటాం మనం. అక్కడి నుంచి పిల్లలు వాళ్ళకి సాగటం, డబ్బు రావడం, దాంపత్యం, గొడవ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అక్కడ అయిన తర్వాత 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిటైర్ మీద అక్కడి నుంచి కూడా కాళ్ళు వరకడం, చేతులు వరకడం మొదలు పెడతాయి. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు బీపీలు షుగర్లు అన్నీ వచ్చి కూర్చుంటున్నాయి వాతావరణ ప్రభావం వల్ల. ఇక నీ జీవితం సులభ మార్గంగా కూడా ఆనంద మార్గంగా కూడా ఎట్ట నడవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మనకున్నటువంటి సప్త ఋషులైనటువంటి మహనీయులైనటువంటి పరాశుడు, వరాహుడు, కాళిదాసు ఇలాంటి వాళ్ళంతా కూడా రాబోయేటువంటి ఈ కలి ప్రభావంతో మానవుడు ఆశ అనేటువంటి పాశములో, అలాగే కూడా వివాహ బంధం అనేటువంటి చక్రములో, అలాగే కుటుంబ బంధం అనేటువంటి ఒక తీపితనం అనేటువంటి కడుపు తీపి అంటారు మన వాళ్ళు. దాంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వలయంలో చిక్కుకొని రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. గ్రహాల వల్ల వీళ్ళు అనుభవించడంలే, అది చాలా తప్పది, చాలా తప్పు అనమాట. అసలు ఆ ఆలోచనే తప్పు, మర్చిపోండి ఇప్పటికి కూడా.
నీ పూర్వ జన్మ కర్మల వల్ల నువ్వు అనిపిస్తుంటావు. నీవు ఇంతకుముందు నువ్వు తెలిసో తెలియకో చేసిన తప్పులు నీ మీద ప్రవహిస్తాయి. అది ఎలా ప్రవహిస్తాయనే దాని మీద ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక నేను ఒక తెలియనటువంటి పదార్థంలో ఒక బ్యాక్టీరియా ప్రవేశించి దోమలు అట్లా ఉన్నాయనుకో, ఆ ప్రాంతంలో 2 నిమిషాలు నువ్వు నించుని నీ పరిస్థితి ఏమవుతుంది? ఆ యొక్క బ్యాక్టీరియా నీలో ప్రవేశిస్తుందా లేదా? ప్రవేశించిన తర్వాత తెలియకుండా జ్వరం రావడం ఇలాంటివి మనకు వస్తాయినప్పుడు, వర్షాలప్పుడు కూడాను దోమ కుడుతుందనే దోమకాటుకి ఈ విష జ్వరాలు ప్రచురుతున్నాయని కూడా మనం వింటుంటాం, వస్తాం కాదా? సైన్స్ టు సైన్స్ చెబుతున్నాను నీకు నేను. అలా మనము ఏదైనా సరే అశుభ్రత కలిగే ప్రదేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ వీసే గాలి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ సూక్ష్మ క్రియల వలన మానవుడు ఎలా ఇబ్బందికి గురవుతుంటాడో, ఎలా వాడు అనారోగ్య స్థితి కలుగుదలకి అవకాశం వస్తుందనేది మనందరికీ తెలిసిన పరమ సత్యమే కదా నేను చెప్పేది. ఆ సత్యాన్ని తెలుసుకునేట్టుగానే నీవు తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మ చేసినప్పుడు దేహం అయితే పోయింది, ఈ భౌతిక దేహం అయితే కాలిపోయింది, బుడి చేసేస్తారు ఇక్కడ, లేకపోతే పూర్తి చేస్తారు, ఏదో ఒక పద్ధతి చేస్తారు. కానీ అంతర్గతంగా ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఎట్లా మాట్లాడుతున్నాము? ఇది భౌతిక దేహం కదా, ఎప్పుడు ఇట్లా మాట్లాడాలి కదా. ఈ వయసు ఎందుకు సన్నగిలుతుంది? ఇప్పుడు నాకు నీకేమైనా తేడా ఉంటుందమ్మాయి? చక్కగా కూడా అందంగా కూడా నువ్వు ఉన్నావు. ఇది చూసుకుని అమ్మని చూసుకుంటే అన్ని ముద్దలు పడేట్టుగా నేనున్నా. అంటే నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నీకేమో 20 ఏళ్ళు ఉన్నాయి. 50 సంవత్సరాల తేడాలో మారాను కదా నేను. నీవు ఈ వయసుకు వచ్చారు, ఇంకా మారుతావు. అంటే దీన్ని బట్టి ఏమైంది? శరీరంలో దృఢత్వంలో కూడా మార్పు రావడానికి భౌతిక దేహం అయింది. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మ రూపానికి ఇలా ముచ్చితనం ఏమైనా వస్తుందా? అది ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది, మంచి చెడు. దాన్ని అంటుకొని వచ్చేదే పాపాలు. అంటే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ కర్మలు అంటారు దాన్ని. ఆ కర్మల్ని వచ్చినప్పుడు నీకు కుటుంబంలో వివాహం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, విద్య వల్ల కానివ్వండి, ఉద్యోగం వల్ల కానివ్వండి, లేకపోతే సంతానం వల్ల కానివ్వండి, సౌభాగ్యం విషయాల్లో కానివ్వండి, విదేశీయానం అనండి, కళారంగం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకో, బంగారు వ్యాపారం అనుకో, వెండి వ్యాపారం అనుకో, 108 రకాల వ్యాపారాలు ఉంటాయి. ఒకటే నేను ఏం చదివేది కాదు చదువు. ఇలా ఎన్నో రకాల అన్నిట్లో కూడాను తెలియకుండానే ప్రతిబంధకాలు జరగటం, కష్టాలు రావటం, నష్టాలు రావటం, మానసిక ఇబ్బంది ఉండటం, భార్యాభర్త గొడవ పడటం, సంతానం లేకుండా ఉండటం, వివాహాలు ఆలస్యం అవ్వటం. ఈయన మధ్య కొత్తదో ప్రేరణ కొత్తది తింటున్నా కదమ్మా. ఏంటంటే నా తల్లిదండ్రులు ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ ఈ సమయంలో మాట్లాడక తప్పడం లేదు నాకు. ఏదంటే చక్కగా ఎక్కువగా కూడాను ప్రేమ, ఈ కొత్త అర్థం కూడా వచ్చేసింది ఇప్పుడు మధ్య. ప్రేమించుకోవడం తప్పని అనండి, ప్రేమ చాలా గొప్పది. నేను ఎప్పుడు కూడా దాన్ని 100% నేను దానికి మద్దతు ఇస్తాను నేను. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఒకటే ఉంటుంది, నీవు ప్రేమ అయిన తర్వాత చక్కగా దాని జీవితాంతం ఉంటే సంతోషమే. కొన్నాళ్ళు పోయేళ్ళకి మళ్ళీ విడిపోవటం, కొట్లాడుకోవటం, ఇష్టం లేదనుకోవటం, అప్పుడు దాకా ఉన్న విశ్వాసం, నేను ఒకరి మీద ఒకరున్న ఆప్యాయత, అనురాగాలని ఏమైపోయినాయి? ఎందుకు పోతున్నాయి? ఇట్లా కావాలని ఎవరైనా చేసుకుంటారా? వివాహం అయిన భార్యాభర్త విడిపోవడానికి ప్రయత్నం చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? ఇలా ఉన్న వాటి అన్నింటినీ కూడా తెలియజెప్పగలిగేది నవగ్రహ దేవతలు. అర్థమైందా? అంటే నీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మనకు ఉన్నటువంటి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన రాశులు అనేటువంటి 12 రాశుల్లో నీ యొక్క నక్షత్రాలు ఉంటాయి 27. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, బొప్ప, ఉత్తర, హస్త, చిత్తస్మాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వపద, ఉత్తరాపద, రేవతి. ఇది 27 నక్షత్రాలు. వీటిని బట్టి నీ లగ్నాన్ని బట్టి నీకు ఈ గ్రహ భగవానుడు, సూర్య భగవానుడు ఇట్లా ఉంటే నీకు అధికార యోగ్యత కలిగేదాకా రాదు, ప్రమోషన్ రాదు, ఉద్యోగం రాదను, లేకపోతే బాగా వస్తుందను. గురువు ఇలా ఉంటే నీకు ధనప్రాప్తి జరగదను, సంతాన ప్రాప్తి జరగదను, లేకపోతే అద్భుతంగా జరుగుతుందను. శుక్రుడు ఇలా ఉంటే కళారంగంలో నువ్వు నైపుణ్యంగా ఉండగలుగుతావను, ఉండవను. లేకపోతే నీవు ఎంత డబ్బున్నా కూడాను మురికి బట్టలతోటి, చింపిరి తలతోటి ఖర్చు అవుతుందేమో అనే భావంతో లక్ష్యం అనిపించుకొని ఉంటారు. శుక్రుడు కొంత బాగుంటే వాళ్ళకి ఏ ధనం లేకపోయినా సరే ఇస్త్రీ చొక్కా మాత్రం నలగకుండా, సెంటు మాత్రం టకటకా కుట్టుకొని బదానుభూతుని గుమ్మగుమ్మలాడేటకు పోతాడు. ఆయన ఏంటంటే వాడు లగ్జరీ టు ఫైర్ ఇలా ఉంటాడు. అట్లా ప్రతి గ్రహ దేవతలు కూడాను సూచించేసి నీ యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పడమే నవగ్రహాల యొక్క లక్షణం. అంతేగాని అవి మిమ్మల్ని వచ్చి బాధిస్తాయి అంటే వాళ్ళకైనా పార్టీ, వాళ్ళకి మీకు ఎక్కడైనా పార్టీ ఉందా? లేదా ఏమైనా ఎక్కడ కొట్లాట జరిగిందా? వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకునేది ఏంది అసలు?
ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమైనా గొడవలు పడ్డారా, లేకపోతే ఏమైనా డబ్బు తీసుకొని ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఏమైనా ప్రేమ వాళ్ళు ఏమైనా ఇద్దరు గొడవలు పడ్డారా? ఏమున్నాయి కూడా 9 గ్రహ దేవతలు వచ్చి మమ్మల్ని బాధిస్తాయండి. అది బాధించడం కాదు, తెలియజేస్తాయి. నీ యొక్క సంవత్సరం నెల రోజులను బట్టే తెలియజేస్తే గుర్తుపెట్టు. ఇక దాంట్లో రెండో ఆర్గ్యుమెంట్ లేదు. అలాగే నువ్వు అడిగిన రెండో మాట, ఈ 9 నవగ్రహ దేవతలు గృహస్థితిలో ఏమైనా ఇబ్బంది వస్తుందా అని ఒక మాట అడిగావు. 100% కరెక్ట్ పాయింట్ అది. ఏంటంటే గృహానికి 8 దిక్కులు, సెంటర్ పాయింట్ 9. గుర్తుపెట్టుకో. గృహానికి 8 దిక్కులు ఉంటాయి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, అలాగే కూడా వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. వీటన్నిటి కలిపి సెంటర్ పాయింట్ ఉంటుంది. నవగ్రహాలు కూడా అదే ఆ రకంగానే ఉంటాయి. నవగ్రహాలు కూడా మండపం అనే నవగ్రహ మండపం ఉంటుంది. ప్రతి దేవాలయంలో కూడా చూడండి, సెంటర్లో సూర్యుడు ఉంటాడు, ముందు పక్క శుక్రుడు ఉంటాడు, ఆయన ఎనపక్క చక్కగా కూడాను శని భగవానుడు ఉంటాడు. అలాగే కూడా దక్షిణముఖం చూస్తూ ఒకరేమో నైరుతిలో, ఒకరు వాయువులో రాహుకేతులు ఉంటారు. అలాగే ఉత్తరముఖం చూస్తూ గురువు ఉంటాడు, ఈశాన్యంలో బుధుడు ఉంటాడు, అలాగే చంద్రుడు ఉంటాడు, అలాగే కూడా ఆగ్నేయంగా దిగ్భాగంగా కూడా కుజభగవానుడు ఉంటాడు. అది ఎలా ఉంటుందో అలానే గృహంలో. అందుకని ఆగ్నేయ దిగ్భాగే అని చెప్పినప్పుడే మన ఇంటికి వంట రూమ్ కూడా ఎక్కడ పెడతాం? ఆగ్నేయంలో పెట్టుకుంటాం. అది కుజుడు పరిపాలన చేస్తాడు. ఇట్లా నేను చెప్తానంటే చాలా ఉంది దాని విషయాల గురించి. అందుకని నవగ్రహ దేవతల వల్ల మీ కష్టాలు కలుగుతున్నాయని మర్చిపోండి. నవగ్రహ దేవతల వల్ల మనకు సూచించబడుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆ నవగ్రహ దేవతల యొక్క ప్రయాణ స్థితిని బట్టి, లగ్న స్థితిని బట్టి, నీ యొక్క పుట్టిన సంవత్సరం నెల సమయం బట్టి, లేదా నీ పేరు ప్రకారం బట్టి అవి ఇలా ఉండబోతుంది ఈ జీవితం. నీ వివాహంలో ఇట్లా లేట్ అవుతుంది, అయితే భార్యాభర్త ఇట్లా గొడవ పడతారు, లేకపోతే మీకు సత్సంతానం కలగకుండా ఉంటుంది, లేదా వ్యాపారంలో పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుంది, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, లేదా అధికారం యోగంలో వస్తుంది, నువ్వు అధికారం ఇట్లా చెప్పేదానికి ఆ 12 నవగ్రహ ఉన్నటువంటి ఏ యొక్క రాసులు ఉంటాయో దాంట్లో 9 నవగ్రహ దేవతల ప్రయాణం ఎలా ఉంటుందో గమనించివి మానవ జీవితాన్ని చక్కదిద్దేదానితో పాటుగా కూడా గృహవాస్తులో కూడా 9 రకాల గ్రహదేవతల యొక్క ప్రభావితంలో 9 రకాల గృహ దోషాలు ఉంటాయి. అన్నిటికీ కూడాను ఉండేది వాస్తవమే. కానీ ఎందుకు ఉంటాయనే ప్రశ్న కన్నా కూడా అది నీ జన్మ కర్మ వల్ల నిన్ను అంటుకొని వచ్చినటువంటి దాన్ని విషయం తెలియజేయడానికే ఈ 9 నవగ్రహ దేవత అనుగ్రహం అవసరం. దాన్ని తెలుసుకొని ఎవరైతే మెలుగుతారో వాళ్ళకే శుభం జరుగుతుంది తప్ప వాళ్ళు పట్టారు పీడించారని వాళ్ళ కనుక మీరు దూషించారనుకో మీ కత్తెర పడిపోదు టక్క అంతే కదమ్మా. ఇప్పుడు గౌరవప్రదంగా నేను రమాదేవి అని అంటే గురుగారు నమస్కారం ఉంటావు. రమ అన్నా కూడా నువ్వు ఏమనవు, ఏమంటే పెద్ద ఆయన కాబట్టి రమ అన్నారు, నా గురుగారు మా పెద్ద ఆయన అనే ఉద్దేశంతో నమస్కారం ఉంటావు. అంతవరకు బాగుంది. ఏ అమ్మాయి అన్నా మర్యాదగానే నమస్కారం ఉంటావు. ఏం పిల్ల, ఏం బాగున్నావా, ఏదో ఎరంగున్నావే అన్నా అనుకో, ఏం చేస్తావు? గురువుగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, పెద్దవారు మీరు గౌరవిస్తున్నాను, అంతకని ఎక్కువ మాట్లాడవాకండి అంటారు. అంతకనంగా దాటాను అనుకోండి నేను కొంచెం అత్యవరకు ఎక్కువ ఉంటుంది. అట్లనే గ్రహదేవతలను ఎవరు కూడాను పొరపాటు కూడా అలా నిందించడం, వాళ్ళ కష్టాలు ఉంచేది భ్రమ అవుతుంది. తెలుసుకుంటారు నా తల్లిదండ్రులందరూ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్తున్న మాట వాస్తవం అవాస్తవం మీరే గ్రహించండి. ఇదే గ్రహం మూలం సర్వం జగత్ అని డాక్టర్ జంజాలు చెప్పేది. విశ్వాసంతో ప్రయత్నించండి, ఆశయంతో ముందుకెళ్ళండి. ఒక్క నిమిషం ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో వాస్తవం అవాస్తవం ఒక్క నిమిషం ఆలోచించండి. వాటికి మీకున్న విరోధం ఏంటో ఒక తరం ఆలోచించండి. కాదు, భవిష్యత్తు ఎలా తెలియజేయడమే దానికి ఉన్న లక్ష్యంగా గుర్తిస్తారని నేను మనస్ఫూర్తి గురించు. గృహవాస్తు దోషానికి కూడా ఎలా ఉందో తర్వాత అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏమ్మా నీ సందేహం తీరినట్టే కదా, ఇంకేమైనా అడగాలంటే నన్ను అడుగుతండి. గురువుగారు, మీ బ్రహ్మత్వం ఈ నవగ్రహ దేవతల అనుగ్రహం కలగాలంటే ఎలాంటి పూజలు జరపాలి? చక్కగా అమ్మ, ఈ నవగ్రహ దేవతలు 9 నవగ్రహ దేవతలు కూడా ఒక పద్ధతి ఉంది. మనం ఈ లగ్నాన్ని చూస్తాం కదా, మనం అంటే పుట్టే సంవత్సరం నెలలో సమయం చూసినప్పుడు ఏ గ్రహ భగవానుడి యొక్క అనుగ్రహం కావాలో మనం దాంట్లో మనకు తెలుస్తుంది. ఆయన యొక్క అనుగ్రహం కోసం ప్రత్యేకమైనటువంటి వేదమంత్రం ఉంటుంది, అలాగే పురాణోక్త మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని మనం చక్కగా కూడా ఎవరైతే మనకు ఉంటారో వారి యొక్క గోత్ర నామ నక్షత్రాలతోటి ఆన్లైన్ ద్వారా కానివ్వండి, లేదా అవకాశం ఉంటే ఇప్పుడు కరోనా ప్రభావంతో ఆన్లైన్ ఉంటాం, వచ్చేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు చక్కగా కూడా జపము, తర్పణము, హోమంతో పాటుగా కూడా ఈ 9 నవగ్రహాలకు ప్రత్యేక పూజలు ఉన్నాయి. అంటే ఎన్నో రకాల పూజలు ఉంటాయి. అన్యావర్తనందకర పూజని, ధాత్రికనంద పూజని, సౌమిత్రినందకర పూజని, సౌభాగ్యత్యాప పూజని, ఇట్లా రకరకాలైనటువంటి పూజలు ఉంటాయన్నమాట. వీటికి జపసంఖ్య అని కూడా ఉంటుంది. అంటే సూర్య భగవానుడి 6000 అని, చంద్ర భగవానుడి 10,000 అని,
కుజ భగవాన్ అంటే 7,000 అని, అలాగే బుధ భగవానుడు అంటే 17,000 అని, బృహస్పతి భగవాన్ అంటే 16,000 అని, శుక్ర భగవాన్ అంటే 20,000 అని, శని భగవాన్ అంటే 19,000 అని, అలాగే కూడా రాహు భగవాన్ అంటే 18,000 అని, కేతు భగవాన్ అంటే 7,000. ఇవి మొత్తం 9 గ్రహాలు. అయితే ఈ కలియుగంలో ఇప్పుడు నేను చెప్పిన సంఖ్య చేద్దాం కుదరదు. అంటే డాక్టర్ సంజాల శాస్త్రి అట్లా నేను అన్వయించను. 4 వంతులు పెంచాలి దీనికి. ప్రథమం కృతయుగం, ద్వితీయం త్రేతాయుగం, తృతీయం ద్వాపరయుగం అయిపోయింది. ఇది కలియుగం. కలియుగంలో కావాలన్నప్పుడు వీటిని 4 ఎక్స్ట్రా చేసుకోవాలి. అంటే సూర్యుడిది 6,000 ఉందనుకో 24,000 చేసుకోవాలి. చంద్రుడు 10,000 ఉందనుకో 40,000 చేసుకోవాలి. కుజుడిది 7,000 ఉందనుకో 28,000 చేసుకోవాలి. అట్లా మనం ఎప్పుడు కూడాను అట్లా 4 వంతులు చేసుకోవాలి. ఆ జపంతో పాటు దానికి చేతర్పణం అని ఉంటుంది. మళ్ళీ దాని దశాంశం 10%, దానికి 10% హోమం ఉంటుంది, దానికి 10% అన్నదానం ఉంటుంది. ఇలా చేసేటప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది. ఇది కేవలం జపంతో కాదండి, ఇక్కడ దీనికి చాలా పూజ ఉంటుంది. ఆ పూజలను కూడా అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకుని ఇలా మేము చేస్తూ మీరు ఎవరైతే మనం చేయించే భక్తుల్లో వాళ్ళకి మేము ఒక ఆ గ్రహస్థితిని బట్టి దానికి ఉన్న స్థితిని బట్టి ఒక మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశం చేయాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కూడా దానికి కృషి చేయాలి. అచ్చంగా మేము చేసేస్తాము మీకు అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి 9 నవగ్రహ దేవతలు కలుగుతారని మాత్రం నేను పొరపాటు కూడా చెప్పరు. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని కొంత మీరు కూడాను చేయాలి. ఆ మంత్రం ఏందో తెలుసుకొని మీరు కూడా పఠించాలి. అట్లా మేము చేసినటువంటి మంత్రం మీరు చేసినటువంటి కృషి. అందుకనే డాక్టర్ సంజయశాస్త్రి 5 మాటలు చెప్తాడు. గ్రహం మూలం సర్వం జగత్తం తెలుసుకోండి, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడే ఈ యొక్క కలిగేశ్వరుడు తెలుసుకోండి, విశ్వాసంతో పనిచేయండి, ఆశయంతో ముందుకు రండి. ఇవన్నీ చెప్పాం కదా. ఆ గురుగారు చెప్పాను నాకు ఏదో గ్రహాలు పోతాయి ఇక మంచి జరుగుతుంది కావాలనేటువంటి ఆశతో చేస్తే ఏమీ జరగదు, వేస్ట్. అలా గురుగారు చెప్పాడు కాబట్టి నమ్మకం చేసేస్తా అంటే కుదరదు. విశ్వాసం కలగండి. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదని గ్రహించండి. 2 నిమిషాలు నా కోసం వెయిట్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని ఏందని తెలుసుకోండి. ఏం చెప్పాడు గురుగారని తెలుసుకోండి. అప్పుడు విశ్వాసంతో ప్రయత్నించండి. డెఫినెట్గా విజయం మీదే అవుతుంది. ఎప్పుడు కూడాను మనం నెగిటివ్గా ఆలోచించవాకండి, ఫాస్ట్గా ఆలోచించండి, కాన్ఫిడెంట్గా ఉండండి. విజయం మీదే అవుతుంది. దాంట్లో తిరిగే లేదు. ఎక్కడైనా మనం సింక్ అయినప్పుడే ఇబ్బందులు వస్తాయి. సింక్ అవ్వడానికి ప్రయత్నించవాకండి. నా ప్రధానమైనటువంటి విధానమే ఎదుగుతుంది. అలాగే తల్లిదండ్రుల్ని మీరు పిల్లలుగా ఉండేటువంటి ఎవరైనా సరే మీరు ఏ ప్రపంచంలో ఉన్నా మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులారా పిల్లలు మీ అందరికీ ఉన్న మనవి వినయపూర్వకంగా ఏంటంటే పిల్లలు సంస్కారంగా పెంచండి. సంస్కారం పిల్లలకు నేర్పకపోతే అది భ్రష్టు పడుతుంది. ఇది క్లారిటీ క్లియర్. అలాగే కూడాను ఎప్పుడు కూడాను మూఢనమ్మకాల దొరికి వెళ్ళబాకండి అని శాస్త్రాన్ని అపహాస్యం చేయొద్దు. జ్యోతిశాస్త్రం తెలుసుకోండి, తెలుసుకోకపోతే వదిలేయండి. మీ నమ్మకాలు అవి వదిలేయండి, దాని తప్పులేదు. అది మీ ఇష్టం, మీ అభిప్రాయం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన జప తర్పణ హోమాలు చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ కూడాను కృషితో నాస్తి దుర్భిక్షం, ఆవగించి అదృష్టం కోసం ఇది చేస్తే దాంతో మీరు మంత్రం చేయండి. మీ కృషి లేకుండా జరగదు. ఇది డాక్టర్ సంజయ్ చెప్పేది. అలాగే మీకు లేని కోరికలు పెట్టుకొని ఈ జపతర్పణాలు చేస్తే రావండి. మీకున్న కోరికలు ఇబ్బంది జరిగే దాని గురించి గ్రహించండి, మీ శుభం చెబుతుంది. అలాగే గృహవాస్తు దోషానికి 9 నవగ్రహాల వల్ల ఇబ్బంది వల్ల అంటే దానికి శీఘ్ర మహాయంత్రం ప్రామాణికం. చక్కగా కూడా శీఘ్ర మహాయంత్రాన్ని కనుక తెప్పించుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అంటే శీఘ్ర మహాయంత్రం అంటే నా బ్రహ్మత్వంతో నరసింహుల క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడాను నిరంతరం కూడాను నిత్యం కూడాను దానికి ప్రత్యేక పూజలు చెప్పేటిది. ఎవరికి శీఘ్ర యంత్రం కావాలో మీ పేరు గోత్రము నక్షత్రం చెబితే 21 రోజులు ప్రత్యేకంగా దానికి మీ పేరు గోత్రనామ నక్షత్రాల యంత్రాన్ని పూజ చేసి మీకు పంపిస్తారు. అది మీ ఇంట్లో పెట్టుకోండి. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఒక నిమ్మకాయ తెచ్చి చక్కగా కోసి దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇంకా పీతాంబరం కానివ్వండి, విటికిరాళ్ళు కానివ్వండి, చింతపండు కానివ్వండి ఇలాంటివి పెట్టకుండా ఆ నిమ్మకాయకే దానికి బలం వేస్తుంది అనమాట. దానికి సపోర్ట్ అది చేసేసి శుభ్రం కడిగేసి దాన్ని పసుపు పూసి బొట్టు పెట్టి యథాప్రకారం దేవుడి మందిరంలో పెట్టుకొని మీకు ఏదో మీ చేతనంత అంత కడ్డీ ఇడిగించుకొని అంత ఏదో బెల్లమో లేకపోతే ఏదో పండు మీ శక్తిని పెట్టి మీరు దాన్ని నివేదన చేసి నమస్కారం చేసుకోండి. అట్లా ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. చక్కగా కూడాను శీఘ్ర మహాదేవతాయ సర్వకార్యసిద్ధి వరదాయ సర్వగృహదోష పరిహారార్థం సంపూర్ణంగా అనుగ్రహ ప్రాప్తిద్దాం నమస్కారం చేసుకోండి. అదే చాలు మీకు. నెక్స్ట్ అయితే ఇప్పుడు యంత్రం పెట్టగానే తెల్లవారిపోతున్న గురుగారు నాకు అంతా కూడా పెళ్ళి అయిపోతుందా, పిల్లలు పుట్టిపోతారా, రుణాలను తీరిపోతాయా, కోట్లు వచ్చేస్తాయా అనేటువంటి భ్రమలతో రాకండి. నిదానంగా మీలో ఉన్న నెగటివ్ని తీసుకుంటూ పాజిటివ్ పెంచుకుంటూ వస్తుంది. ఇది దీనికి ఉన్నటువంటి గొప్ప విశేషం. ఈ 9 నవగ్రహాలు చెప్పినట్టుగా కూడా 9 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శీఘ్ర మహాయంత్రం స్థాపన చేసుకోవడం చాలా మంచిది. గృహానికి కూడా 9 గ్రహదేవతల ప్రభావం ఉంటుందనేది 100% కరెక్ట్. 9 అంటే అది భూమికి ఏముంటుంది, ఆ భూమిని అనుసరించే గ్రహదేవతలు ఉంటాయి. కాబట్టి గృహానికి ఉన్నటువంటి మూలలు ఉన్నాయి, 8 మూలలు ఉంటాయి.
8 మూలలో కూడా గ్రహదేవతలే నిక్షిప్తమై ఉంటారు. సెంట్రల్ సూర్య భగవానుడు ఉంటాడు, ఆయనే సత్యం, అదే కర్మసాక్షి. కాబట్టి ఇటు గృహానికి అటు నీ గ్రహస్థితి తెలుసుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీద మంచి చేసుకోవడానికి ప్రయత్నించు. అందరి గ్రహాలు నాకు పట్టేయి, నా గ్రహాల పీడ ఎప్పుడు పోతుంది, ఇలాంటి మాటలు అనే కొద్దీ మీకు ఇంకొంచెం ఇబ్బంది వస్తుంది. అది మీరు కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. మీరు ఎంతో కష్టపడుతుంటారు నిద్ర లేసినప్పటి నుంచి, ఎందుకు మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఒక్క క్షణం ఆలోచించారనుకోండి, వాస్తవం మీకు బయటకు వస్తుంది. గ్రహాలను నిందించడం అనేది వదిలేయండి. గ్రహదేవత ఏ నమస్కారం సమర్పయామి, మీకు మంత్రంతో పనిలే, ఏం అవసరం లేదు. ఏకాగ్రతగా వదిలే స్నానం చేసి సూర్యుడి ముందు నించొని మనస్సు నిలిచినప్పుడు ఇది చెప్పండి చాలు. ఓం గ్రహదేవతాయ నమస్కారం సమర్పయ 9 సార్లు చెప్పండి. 9 నవగ్రహాలు కదా, 9 మందికి 9 సార్లు చేయండి. అటు చేస్తూ ఉండండి, ఎంత ఫలితం వస్తుందో. మీరు ఏమీ చేయకుండా అవి పెట్టేయి ఇవి పెట్టేయి వీలా, వాళ్ళకి నీకు ఏమిటి సంబంధం, ఎందుకు పడతారు? కర్మసాక్షి కలిగినటువంటి నీ దేహాన్ని అంటుకొని వచ్చినటువంటి మలినము కలిగినటువంటి పూర్వజన్మ కర్మ రహితార్థం చేసి ఈ జన్మలో మళ్ళా ఉత్తేజము కలిగినటువంటి మహత్తర వీరునిగా, నీకు అద్భుతమైన ధనవంతుడుగా, కీర్తివంతుడుగా, మహా ఉద్యోగిగా, సత్సంతాన పరుడుగా, కీర్తి ప్రతిష్ఠిత ఆచంద్రార్కం కూడాను దేశ విదేశాల్లో కూడా పేరు తెప్పించేదానికి ప్రయత్నం చేసేటువంటి గ్రహదేవతలు పట్టుకొని మీ ఇష్టప్రకారంగా గ్రహాలు పట్టేయి పీడేయి లాగే అనేటువంటి ప్రభావంతోనే మీరు ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో మీరు గ్రహించాలి. చాలా రకాలైనటువంటి దీని మీద విశ్లేషణలు ఉన్నాయి. పాపగ్రహాలని, పుణ్యగ్రహాలని, నీచని, వక్రమని ఉంటాయి. సరే, అవన్నీ ఇంకో వీడియోలో నేను తెలియజేస్తాను. ఎందుకంటే అవన్నీ అంతా ఇప్పుడు చెప్పేవి కాదు. అన్యథా మీరు భావించబాకండి. గ్రహ అనుగ్రహ ప్రాప్తి వస్తారని మీకు నేను ఖచ్చితంగా కూడా ఆస్వాదిస్తూ, నా యొక్క తల్లిదండ్రులకు కూడా సర్వశుభం జరగాలని, మీ యొక్క సంవత్సరం నెలారు సమయంతో ఆ యొక్క లగ్న ప్రమాణం 9 నవగ్రహ దేవతలు ఏ స్థితిలో ఉందో, మీకున్నటువంటి ఇబ్బందులు ఎలాంటి వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాలు ఎలా తెలుసుకుంటారని, అలాగే గృహదోషంలో కలిగే దాని నుంచి కూడా నరదిష్టి, నరఘోష, వీధిపోటు, అలాగే గృహంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, రుగ్మతలు, గొడవలు, కలహాలు, వాటి నుంచి కూడా కొంతమేర ఉపశమనం చేశాను. శీఘ్రయంత్రం కూడా పొందేదానికి కింద నెంబర్ 1 సంప్రదిస్తారని నేను విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా. ఏదైనా మీ విశ్వాసం, చెప్పాను చేయొద్దు. విశ్వాసం మీరు పెరిగితే ఖచ్చితంగా సంపాదించండి, కలవండి, మాట్లాడి తెలుసుకోండి. లేదంటే అన్యదా భావించవాకండి. మీకు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నా. నాకు చక్కగా కూడా పెద్దల యొక్క సంపూర్ణమైనటువంటి వారి పాదపద్మచరణం నమస్కరిస్తున్నా. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా. అలాగే పిల్లలకు ఆయుష్మాన్ భావం చేస్తున్నా. నమస్కారం. సర్వులకు కూడా శుభం 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 తల్లి. నమస్తే గురుగారు.